అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ ఎగ్ మసాలా. ఇంట్లో ఏ కూరలు లేనప్పుడు కమ్మగా ఏదైనా తినాలనిపిస్తే సింపుల్గా ఈ ఎగ్ మసాలా అయితే చేసుకొని తినేయవచ్చు. అయితే రెసిపీ కోసము ఇక్కడ నేను 6 కోడిగుడ్లు బాయిల్ చేసుకొని పైన ఉన్న పొట్టు తీసేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కోడిగుడ్ల పైన ఈ విధంగా సన్నంగా ఈ విధంగా చాకుతో ఘాట్లు పెట్టి వాటిని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు మూత పెట్టుకోవడం వలన ఆయిల్ అనేది పైకి చిమ్మకుండా ఫ్రై చేసుకోవచ్చు. అందువలన మూత పెట్టి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక 5 నుంచి 6 పచ్చిమిర్చి అయితే వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ అయితే వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. వన్ టీ స్పూను ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. వేసుకొని మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని ఉంచుకున్న కోడిగుడ్లను నిలువుగా ఇలా కట్ చేసుకొని ఇప్పుడు దీనిపైన గరం మసాలా వేసుకుంటున్నాను. ఆచి చికెన్ మసాలా ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. ఆ మసాలా వేస్తున్నాను ఇక్కడ నేను. ఒక 1.5 టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కోడిగుడ్లకి ఈ మసాలా అంతా పట్టేలాగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఆ గుడ్లు అనేవి విరిగిపోకుండా. ఇప్పుడు కాసేపు మూత పెట్టడం వలన ఫ్రై అనేది చక్కగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఎగ్ మసాలా అయితే రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అయినా ఎగ్ మసాలా రెడీ అయిపోయింది కదా. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. కొత్తగా వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.